రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు సునీల్ కుమార్ నాయక్ విచారణ. నర్సాపురం మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ అక్కడ ఉన్నాడని గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడిలో డిఐజీగా సునీల్ కుమార్ నాయక్ పనిచేశారు. ప్రస్తుతం బీహార్ లో ఫైర్ సర్వీసెస్ డిఐజీగా ఉన్నారు. మరి ఆయన విచారణకు వస్తారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్ కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్ర పైన విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసులు వర్గాలు చెప్తున్నాయి. విచారణకు రావాలి అని కోరినట్లు పోలీసులు వర్గాలు చెప్తున్నాయి. బీహార్ క్యాడర్ కు చెందిన సునీల్ నాయక్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డిఐజీగా పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి సీఎం జగన్ పై రఘురామ గుంటూరు నగరపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విదితమే. గుంటూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి చీఫ్ గా వ్యవహరించిన పివి సునీల్ కుమార్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సిఐడి విశ్రాంత్ అదనపు ఎస్పీ విజయ్ పాల్, గుంటూరు జీజీహెచ్ విశ్రాంత్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ నీలం ప్రభావతి నిందితులుగా ఉన్నారు. సునీల్ కుమార్ కు స్నేహితుడు, లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించిన కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయ్ పాల్ కండిషన్ బెయిల్ పై ఉండగా డాక్టర్ ప్రభావతికి అరెస్ట్ నుంచి న్యాయస్థానం ఊరట కలిగించింది.